అందరికి నమస్తే అండి. సో మీరు చూస్తున్నది డిటిహెచ్ లోకల్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో ఒక వీడియో అన్బాక్సింగ్ చేస్తున్నాం. అన్బాక్సింగ్ వచ్చేసి ఏం లేదండి, జియో ఎయిర్ ఫైబర్. అసలు జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏంది, జియో ఎయిర్ ఫైబర్ ఇంట్లో బుకింగ్ ఎలా చేసుకోవాలి, సో బుకింగ్ చేసుకుంటే జియో కంపెనీ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమేమి ప్రోడక్ట్ ఇస్తుంది అనేది ఈరోజు మనం వాటి మీద వీడియో అన్బాక్సింగ్ చేసి దీంట్లో డీటెయిల్గా మనం వీడియో చెప్పుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు మన దగ్గర వచ్చేసి జియో డిజిటల్ టీవీ లైవ్. సో ఇది వచ్చేసి జియో సెటప్ బాక్స్ అండి, ఇది జియో కంపెనీ ఇస్తుంది మొత్తం మనకి. సో నెక్స్ట్ వచ్చేసి జియో ఓడియో. ఇది ఓడియో వచ్చేసి అవుట్డోర్ యూనిట్. ఓడియో అంటే అవుట్డోర్ యూనిట్. ఇది దేనికి ఏందనేది మళ్ళీ తర్వాత వీడియోలో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి జియో వైఫై రూటర్. జియో వైఫై రూటర్ ఇది. సో దీనిగానే ఓపెన్ చేసి వీటిలో కంటెంట్ ఏమొస్తుంది, సో దీన్ని మనం అసలు దీంట్లోకి ఇచ్చే ప్రొడక్ట్స్ మనకి ఇందులో ప్యాకేజ్ ఏంటి, ప్లాన్స్ ఏంటి మనం ఎవరికి చెప్పుకుందాం. సో ఇప్పుడైతే మనం వర్షం బట్టి ఫస్ట్ మన సెటప్ బాక్స్ నుంచి వీడియో అన్బాక్సింగ్ చేద్దాం మనం. సో ఇప్పుడు మన జియో డిజిటల్ టీవీ అనేది సెటప్ బాక్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. దీనికి కాస్ట్ వచ్చేసి 6,400 రూపాయలు కాస్ట్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, ఇక్కడ ఈ సెటప్ బాక్స్ యొక్క క్యూఆర్ కోడ్, స్కానర్, సీరియల్ నెంబరు, సో ఈ కంపెనీ జియో కంపెనీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ టోటల్గా దీంట్లో ఉంటాయి. సో మీకు కావాలంటే ఇది వీడియో ఫాస్ట్ చేసుకొని ఇవన్నీ క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ మనకి జియో ఐపీ ఎస్టీబీ. జియో ఐపీ ఎస్టీబీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ సెటప్ బాక్స్ అని అర్థం. ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఇది ఓన్లీ ఒక నెట్వర్కింగ్ మీద మాత్రమే ఈ జియో సెటప్ బాక్స్ అని పనిచేయడం జరుగుతుంది. దీనికి ఎటువంటి మన డిష్ యాంటీనాస్ కానీ అండ్ మనకి లోకల్ ఆఫ్లైన్ కేబుల్తో కానీ సంబంధం లేదు. మొత్తం ఇది వైర్లెస్ టెక్నాలజీ ఇది. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో బాక్స్లో మనకి ఏమేమి మెటీరియల్ ఇస్తారు, మన జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే అనేది ఈ అన్బాక్సింగ్ మీద మనం వీడియో చేస్తాం ప్రజెంట్. దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో మనకి బాక్స్ ఓపెన్ చేస్తే మనకి బాక్స్లో మనకి ఇక్కడ జియో అనే ఇక్కడ లోగో ఉంది, కంపెనీ జియో కంపెనీ లోగో ఉంది. సో మనకి ఇక్కడ ఫ్రంట్ ఒక ఎల్ఈడి లైట్ ఉంది, ఇక్కడ మనకి లైట్ బ్లింక్ అవుతుంది ఇక్కడ ఫ్రంట్ లైట్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఒక హెచ్డిఎంఐ కేబుల్, ఒకటి ల్యాన్ పోర్ట్ కేబుల్, ఇంకోటి యూఎస్బి కేబుల్, ఇంకోటి యూఎస్బి కేబుల్, ఇంకోటి పవర్ పోర్ట్. సో ఇది బ్లూ కలర్ ఉన్నదేమో 3.0 అనేది వర్షన్ ఇది. సో స్పీడ్ ఎక్కువ ఉంటుంది మనకి డేటా ట్రాన్స్ఫర్ అయినా దేనికైనా. ఇక్కడ వైట్ కలర్ ఉన్న పోర్ట్ వచ్చేసి 2.0 ఇది. సో 2.0 అంటే 3.0 అనేది లేటెస్ట్ వర్షన్, అప్డేట్ వర్షన్ అండ్ ఎక్కువ స్పీడ్ ఉంటుంది ఇది. సో మనకి కంపెనీ వాడు 2 టైప్స్ వాడుకోవడానికి ఇచ్చింది మనం. సో దీంట్లో మనం వాడేది ఓన్లీ కేవలం పవర్ పోర్ట్, ల్యాన్ పోర్ట్, మన పవర్ పోర్ట్ ప్లగ్ అడాప్టర్ సప్లై ఇస్తాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా హెచ్డిఎంఐ కేబుల్ పెడతాం. ఈ సెటప్ బాక్స్కి మనకు రూటర్ నుంచి ఎటువంటి కేబుల్ కావాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా దీన్ని వైఫై రూటర్ ద్వారా ఈ సెటప్ బాక్స్కి వైఫై కనెక్ట్ చేస్తే వాడుకోవచ్చు. మనం ఈ అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత మీరు యూట్యూబ్లో అడిగితే ఇది కలెక్షన్ ఇచ్చిన తర్వాత ఇది ఎట్లా ఆపరేటింగ్ చేస్తారు, ఏ ఛానల్స్ వస్తుంది ఏందనేది మనం డైరెక్ట్గా లైవ్లో కస్టమర్ ఇంట్లో డెమోలో డైరెక్ట్గా ఒకరోజు చూపిస్తాం మీరు కామెంట్లు అడిగితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సెటప్ బాక్స్. ఇది ఇక్కడ సెటప్ బాక్స్, ఇక్కడ బ్యాక్ సైడ్ గ్రిల్స్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం, మనకు గాలి వచ్చిపోతుండాలి కాబట్టి బాక్స్ హీట్ కాకుండా కోసం కంప్లీట్ వచ్చింది. ఇక్కడ ఈ రబ్బర్ ప్యాడ్స్ ఇవి. సో ఇక్కడ సీరియల్ నెంబరు, ఇది క్యూఆర్ కోడ్, మన క్యూఆర్ కోడ్ ఉంది, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, దీని సీరియల్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇది జియో సెటప్ బాక్స్, ఇది స్మార్ట్ బాక్స్. ఇది మొత్తం దీంట్లో యాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి మనకి, ప్లే స్టోర్ కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది దీంట్లో. అన్నీ మనం ఫ్యూచర్లో మనం కస్టమర్ ఇంట్లో లైవ్లో పోయినప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది హెచ్డిఎంఐ కేబుల్. ఇది హెచ్డిఎంఐ కేబుల్ డైరెక్ట్గా సెటప్ బాక్స్ నుంచి టీవీకి పెట్టుకోవడానికి కేబుల్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. కనెక్షన్ బుక్ చేసుకుంటే స్టోర్ ఒక సిలికాన్ జెల్ ప్యాకెట్ వచ్చింది, అంటే ఈ సెటప్ బాక్స్కి వాటర్ లాంటి చెమ్మ అట్లాంటి ఏం పట్టకుండా ఏదైనా ఉన్నా కానీ తీసుకోవడానికి కోసం. నెక్స్ట్ ఒక పవర్ అడాప్టర్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు. ఇది అడాప్టర్ వచ్చేసి 12 వోల్టేజ్ 1 amp ఉంటుంది. ఇక్కడ మీకు జూమ్ చేసుకొని కావాలంటే మీరు ఇక్కడ పాజ్ చేసుకోవచ్చు. దీనికి సప్లై మాత్రం కేవలం 12 వోల్టేజ్ 1 amp. సో మనకి 1 ampకి ఇంకొక 1 ampకి ఇంకొక 1 amp పెరిగినా 2 amp అయినా వాడుకోవచ్చు, కానీ 12 వోల్టేజ్ అనేది స్టాండర్డ్. దీని మించి మనం వోల్టేజ్ వాడుకోవడానికి లేదుగా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రిమోట్. ఇది మనకి ఈ రిమోట్లో మనకి ఇక్కడ పవర్ బటన్ మొత్తం ఫీచర్స్ అన్నీ దీంట్లో యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, వ్యూ2, వాయిస్ కమాండ్ కంట్రోల్,
అండ్ మన టీవీ ఆపరేటింగ్ చేసుకోవడానికి, మన సెటప్ బాక్స్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి నావిగేషన్ బటన్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్ ఛానల్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్. సో ఇవన్నీ బటన్స్ మనకి ప్రతి ఒక్కటి ఇందులో నుంచి డైరెక్ట్గా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది మనకి జియో సెటప్ బాక్స్ రిమోట్, ఇది ఐపీ సెటప్ బాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి బాక్స్లో మనకు ఒక ల్యాన్ కేబుల్ వస్తుంది. ఇది మనం వైఫై కనెక్ట్ చేయకుండా దీనికి ల్యాండ్ పోర్ట్ ద్వారా వైఫై రూటర్కి దీని ద్వారా ల్యాండ్ పోర్ట్ ద్వారా వాడుకోవచ్చు. సో మేము మ్యాక్సిమం 90% మేము ఏం చేస్తామంటే ల్యాండ్ పోర్ట్ లేకుండా డైరెక్ట్గా కస్టమర్కి వైఫైతోనే సెటప్ బాక్స్ని కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే మన రూటరు ఒక రూమ్లో ఒక మూలకు ఉంటుంది, టీవీ ఒక సైడ్ ఉంటుంది. సో వాడికి వెళ్ళి కేబుల్ వేయాలంటే సో కొద్దిగా గలీజ్గా ఉంటుంది కాబట్టి కేబుల్ వేయకుండా డైరెక్ట్గా సెటప్ బాక్స్కి వైర్లెస్ వైఫై ద్వారా కనెక్ట్ చేసి కస్టమర్కి అనేది ఛానల్స్ చూపించడానికి మేము డెమో చేసి చూపించడానికి చేస్తాం అనమాట. సెటప్ బాక్స్ నుంచి మనకి జియో కంపెనీ నుంచి సెటప్ బాక్స్కి ఇవి మనకు వచ్చే ప్రోడక్ట్. సో జియో ఎయిర్ ఫైబర్లో ఇదే సెటప్ బాక్స్ మెటీరియల్ వస్తుంది, అండ్ ఫైబర్లో కానీ ఇదే మెటీరియల్ వస్తుంది. కాకపోతే ఫైబర్కి దీనికి ఏం డిఫరెన్స్ లేదు. అదేమో ఫైబర్ ఏమో డైరెక్ట్గా లోకల్ ఫైబర్ ద్వారా ఆపరేటింగ్ అవుతుంది, ఇదేమో డైరెక్ట్గా నియర్ బై సెల్ టవర్కి డైరెక్ట్ కనెక్ట్ అయ్యి ఇది రన్ అవుతుంది. సో వీటికి ఇంకా కావాల్సిన ప్రొడక్ట్ మెటీరియల్ ఇంకా ఉన్నాయి. మనకి ఇవన్నీ వచ్చిన మెటీరియల్ ఇవి మనకి బాక్స్లో. సో నెక్స్ట్ మనం వైఫై రూటర్ అండ్ రిసీవర్ ఉంటుంది, వాటి గురించి చెప్పుకుందాం వీడియో. సో ఇది వచ్చేసి మనకి జియో కంపెనీది G8DU6801 అనేది ఇది ఒక మోడల్. ఈ మోడల్ నెంబర్ ఇది జియో వైఫై రూటర్, ఇది జియో ఎయిర్ ఫైబర్ వైఫై రూటర్ ఇది. సో ఈ రూటర్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఇచ్చిండు ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వైఫై 6 సిరీస్ మోడల్, అండ్ మనకి సెక్యూరిటీ యాంక్సిస్ సెక్యూరిటీ అని ఉంది. డ్యూయల్ వ్యాన్, మనకి వ్యాన్ అంటే ఏం లేదండి, వరల్డ్ వైడ్ నెట్ వెబ్ అనేది మనకి డ్యూయల్ వాడుకోవచ్చు దీంట్లో మనం. సో ఇది వచ్చేసి ఇంక్రీస్డ్ స్ట్రీమింగ్ ఎక్స్పీరియన్స్ అని ఉంది ఒకటి. తర్వాత ఎక్స్టెండబుల్ ఫ్లెక్సిబుల్ నెట్వర్క్ అండ్ 3x జిగాబైట్ పోర్ట్స్, మనకి 3x వరకు జిగాబైట్ పోర్ట్స్ ఒకటి సపోర్ట్ చేస్తుంది. ఇది కవర్ అప్ టు 2000 స్క్వేర్ ఫీట్, అంటే ఇది వైఫై 2000 స్క్వేర్ ఫీట్స్ వరకు వైఫై కవర్ చేస్తుందని కంపెనీ మెన్షన్ చేసింది. సో ఇక్కడ మిమో ఫర్ 4x నెట్వర్క్ కెపాసిటీ, మనకి 4x వరకు నెట్వర్క్ని తీసుకొని స్పీడప్ చేయడానికి అంత కెపాసిటీ ఉందని అర్థం అండి. ఇది అల్ట్రా లో లేటెన్సీ ఫర్ సుపీరియర్ గేమింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మనకి జియో సెటప్ బాక్స్లో మన కంపెనీ చిన్నపిల్లలు కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గేమ్స్ ఆడుకోవడానికి కానీ ఇది మనకి సెటప్ బాక్స్లో ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ వచ్చేసి డివైస్ మౌంట్ ఒక యూనిట్, అంటే ఈ వైఫై రూటర్ని మనం గోడ ఫిక్స్ చేసుకో ఒక యూనిట్ ఇచ్చిండు, ఒక ల్యాండ్ పోర్ట్ కేబుల్, పిఓవి ఇంజెక్టర్ కేబుల్ అండ్ 1 యూనిట్. సో ఇందులో ఏమేమి వచ్చినా మనం ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ కానీ ఒక సీరియల్ నెంబరు, క్యూఆర్ కోడ్, స్కానరు, సీరియల్ నెంబరు అండ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో యాక్చువల్గా జియో కంపెనీ అనేది మనకి ఎప్పుడో సెప్టెంబర్లో ఆగస్టులోనే లాంచ్ అయిపోయింది మనకి కంపెనీ. సో ఏరియా వైజ్గా కంపెనీ డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి ఏరియా వైజ్గా రిలీజ్ చేయడానికి కంపెనీకి టైం తీసుకుంది. సో ఇప్పుడు మార్కెట్లో అన్ని ఏరియాలో జియో ఎయిర్ ఫైబర్ మనకి అవైలబుల్ ఉంది, ప్రతి ఒక్క విలేజ్కి అవైలబుల్లో ఉంది. సో ఏరియాలు ఎక్కడెక్కడ వచ్చినాయి ఏంటని మనం నుంచి వాడుకుని తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో మనకి ఇట్లా వైట్ బాక్స్ వచ్చింది, ఇదే మన జియో ఎయిర్ ఫైబర్ వైఫై రూటర్ ఇది. సో ఇక్కడ ఈ వైట్ స్టిక్కర్ తీస్తే మనకి ఇక్కడ జియో అనేది లోగో పడుతుంది, జియో బ్యాడ్జింగ్ లోగో ఇది. సో స్టిక్కర్ వేసిండు కంపెనీ వాళ్ళు, దీనికి తీసుకోవచ్చు మనం. ఇటు సైడ్ ఏముండదు, ఇది మొత్తం వైట్ ప్లేన్, ఇది స్టిక్కర్ ఇచ్చిండు. సో ఇక్కడ పైన ఒక స్టిక్కర్ ఇచ్చిండు, ఇక్కడ పైన గ్రిల్స్ ఇచ్చిండు కంపెనీ వాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోర్ట్స్, ఇక్కడ ఫస్ట్ పోర్ట్ వచ్చేసి ల్యాండ్ పోర్ట్ ఇది, సెకండ్ పోర్ట్ వచ్చేసి మనకి పైన మనకి ఓడియో నుంచి అవుట్డోర్ యూనిట్, ఓడియో నుంచి మన సిగ్నల్ రిసీవర్ నుంచి ఈ పోర్ట్ దీనికి వస్తుంది. ఇక్కడ 1 2 3 4 ఈ ల్యాండ్ పోర్ట్స్ ద్వారా మనం మిగిలిన వేరే అదర్ డివైజులకి మనం ల్యాండ్ పోర్ట్ ద్వారా వాడుకోవచ్చు. వేరే అదర్ డివైజులు అంటే టీవీ కానీ, ల్యాప్టాప్లు కానీ, కంప్యూటర్లు కానీ, ఇంకేమన్నా సిస్టమ్స్ కానీ, ఇంకా ఎనీథింగ్ ఏమున్నా సరే డైరెక్ట్గా ఈ పోర్ట్స్ ద్వారా మిగిలిన వేరే వాటికి ఎక్స్టెండ్ చేసుకొని వాడుకోవచ్చు, లేదా వైఫై కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. సో మీ చాయిస్ అది. ఇక్కడ ఒక యూఎస్బీ పోర్ట్ ఇచ్చిండు కంపెనీ వాడు. ఇక్కడ మనకి సీరియల్ నెంబర్, క్యూఆర్ కోడ్, స్కానర్ డీటెయిల్స్ అని ఇచ్చిండు. ఈ ప్లేస్లో మనకి ఇక్కడ మనకి ఇది ఒకటి వస్తుంది క్లాంప్. ఈ క్లాంప్ వచ్చేసి దీనికి ఇలా మనం ఫిక్స్ చేస్తాం, ఫిక్స్ చేసి ఇట్లా కావాలంటే గోడ ఫిక్స్ చేసుకోవచ్చు, కింద టేబుల్ మీద అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. సో అందుకోసం కంపెనీ ఇచ్చింది ఇది. సో ల్యాండ్ పోర్టు
వైఫై రూటర్ పక్క పెడదాం. సో మనకి ఇది ఒక స్టాండ్ ఇచ్చిండు. సో ఇందులో మనకి ఒక యూజర్ మాన్యువల్ గైడ్ ఒకటి వచ్చింది. తర్వాత ఇది ఒకటి మెయిన్స్ కార్డ్ కేబుల్, పవర్ మెయిన్స్ కార్డ్ అండి. ఇది పవర్ మెయిన్స్ కార్డు మన జియో ఎయిర్ ఫైబర్ మన వైఫై రూటర్కి కనెక్ట్ చేసుకోవడానికి ఒక పవర్ మెయిన్స్ కార్డు 3 పిన్ టైప్ ఇచ్చింది కంపెనీ వాళ్ళు. సో ఇది వచ్చేసి మన మెయిన్ మన పిఓఈ స్విచ్. యాక్చువల్గా ఇది పిఓఈ ఇంజెక్టర్ అండ్ స్విచ్ అంటారు దీన్ని. మనకి సీసీటీవీ కెమెరాస్లో పిఓ స్విచ్ లాగానే ఇది పనిచేస్తుంది. కాకపోతే ఇందులో ఏంటంటే పవర్ కమ్ అండ్ మనకి స్విచ్ పిఓ స్విచ్ లాగా ఇది పనిచేస్తుంది. ఇది 2-in-1గా కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇచ్చారు కంపెనీ వాళ్ళు. సో మనకి ఇక్కడ ఒక పవర్ పోర్ట్, ఇప్పుడు మన ఇచ్చిన పవర్ పోర్ట్ ఏదైతుందో దీన్ని పెట్టుకొని ఈ కేబుల్ వచ్చేసి మన రూటర్ కింద నిలుపుకున్నాం కదా మనం. ఇది వచ్చేసి పవర్ పోర్టు, ఇది ల్యాన్ పోర్టు. మనకి జియో వైఫై రూటర్కి ఇది మనకి బ్లూ కలర్లో ఉన్నదానికి మనం బ్లూ కలర్లో ఉన్నది ఎప్పుడైనా మనకి వ్యాన్ పోర్ట్. దీన్ని మనం వ్యాన్ పోర్ట్ అంటాం మనం దీన్ని. ఈ వ్యాన్ పోర్ట్కి ఈ రూటర్ నుంచి వచ్చిన ఈ పిఓ స్విచ్ నుంచి వచ్చిన అడాప్టర్ నుంచి వచ్చింది. దీనికి పెట్టి ఈ అడాప్టర్ పవర్ సప్లై దీనికి పెట్టేసి దీంట్లో మనకి ఇక్కడ పవర్ పోర్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ల్యాండ్ పోర్ట్ ఒకటి అవపడుతుంది కదండి. ఈ ల్యాండ్ పోర్ట్ అనేది మనకి పైన రిసీవర్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇది సెటప్ బాక్స్ వస్తుంది. సెటప్ బాక్స్ నుంచి వైఫై రూటర్ నుంచి సెటప్ బాక్స్కి డైరెక్ట్గా వైఫై ద్వారా కనెక్ట్ అయ్యింది. సో ఇది మనకి కంపెనీలు ఇచ్చిన మనకి ఇందులో మనకి ఏమి మెటీరియల్ ఇస్తారు అనేది. వైఫై రూటర్లో ఏం లేదు, మనకి ఒక పిఓ ఇంజెక్టర్ అంటే పవర్ అడాప్టర్ ఒకటి, పిఓ స్విచ్ ఒకటి ఇచ్చారు, ఒక వైఫై రూటర్ ఒకటి ఇచ్చారు, తర్వాత కేబుల్ ఒకటి, ల్యాండ్ పోర్ట్ కేబుల్ ఒకటి అండ్ ఒకటి స్టాండ్ మౌంట్ ఒకటి అండ్ యూజర్ మాన్యువల్ గైడ్. సో మీకు ఇందులో డీటెయిల్గా ఉంటుంది కంపెనీ గురించి, ఇందులో ఎట్లా ఆపరేటింగ్ ఉంటుంది, ఏ పోర్ట్స్ ఏందనేది దీని మీద అన్ని ప్రతిదీ ఉంటాయి. మీరు ఎన్ని కావాలంటే ప్రతి ఒక్కటి ఇందులో చదువుకోవచ్చు. మీరు పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలి, పాస్వర్డ్ ఎలా మనం మార్చుకోవచ్చు అనేది దీంట్లో ఉంటుంది. లేదా మీకు నియర్ బైలో ఉన్న జియో టెక్నీషియన్లు అడిగినా చెప్తారు, లేదా నన్ను అడిగినా నేను చెప్తా. సో ఇది మనకి ఈ ప్రొడక్ట్ మెటీరియల్. సో దీన్ని పక్కా పెట్టేసి మనం నెక్స్ట్ ఇంకోటి ఆడియో సెట్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఎప్పటిదాకా చూసింది జియో సెటప్ బాక్స్ ఒకటి చూసినాం, జియో వైఫై రూటర్ చూసినాం. ఇప్పుడు మెయిన్ వచ్చేసి మన JUDU 52040. JU అంటే జియో, J అంటే జియో, ODU అంటే అవుట్డోర్ యూనిట్. దీని ఏం ఫుల్ ఫామ్ మీనింగ్ వచ్చేసి ఇది జియో లోగింగ్ బ్యాడ్జ్. సేమ్ అన్నింటిలాగా మనకి సీరియల్ నెంబర్, QR కోడ్ స్కానరు, నాట్ ఫర్ రిటైల్ సేల్ అని ఉంటుంది. ఓన్లీ కంపెనీ సేల్స్ ఉంటుంది, మధ్యలో రిటైల్లో సేల్ చేయడానికి లేదు. దీన్ని మొత్తం డైరెక్ట్గా అఫీషియల్ కంపెనీ ఉంటుంది ఏదన్నా. సో ఇది మనకి ప్రోడక్ట్. సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినాక సో మనకి ఇది వచ్చేసి ఆడియో సెట్. ఈ ఆడియో సెట్ ఎలా ఫిట్ చేయాలనేది దీంట్లో ఉంటుంది. సో మీరు ఫిట్ చేయడానికి లేదంటే దీన్ని డైరెక్ట్గా కంపెనీ టెక్నీషియన్లు కానీ అండ్ నియర్ బై డిస్ట్రిబ్యూటర్ కానీ దీన్ని మీకు ఇన్స్టాల్ చేయడానికి వస్తారు. కాకపోతే దీని గురించి మీకు చెప్తాను అంతవరకే. మీరు ఇన్స్టాల్ చేసుకున్నామంటే కంపెనీ ఒప్పుకోదాడా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కేబుల్కి మన ఆడియో సెట్కి పెట్టుకోవడానికి కేబుల్ ఒక లాకర్, కేబుల్ కనెక్టర్ లాకర్. ఇది వాటర్ సీల్. ఇది ఇందులోకి వాటర్ పోకుండా ఉంటుంది మనకి. ఈ సీల్ ఎలా పెడతారో అని చూపిస్తాను మీకు. ఇది ఒక బాక్స్ వచ్చింది. ఈ బాక్స్లో వచ్చేసి మనకి ఒక బ్రాకెట్ వస్తుంది దీంట్లో. ఈ బ్రాకెట్ వచ్చేసి మనకి గోడకి ఫిట్ చేయడానికి వాల్ మౌంట్ ఫిట్ చేసి మనం ఇట్లా లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ ఎటు కావాలంటే జరుగుతుంది. మనకి ఇక్కడ బోల్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఎటు కావాలంటే తిరిగిద్ది. ఇది ఒక వాల్ మౌంట్ గ్యాడ్జెట్ ఒకటి. సో ఇందులో మనకి ఫిట్ చేయడానికి ఇందులో మనకి కంపెనీ స్క్రూలు, రబ్బర్లు ఏమి ఇస్తుంది కంపెనీ టోటల్గా. సో కస్టమర్ ఏది తెచ్చుకోవాల్సి అవసరం లేదు, ప్రతిదీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి ఆడియో అనేది పైన స్క్రాచెస్ పడకుండా పేపర్ ఇచ్చారు. సో నెక్స్ట్ వెళ్తే ఇదే మన ఆడియో అంటే అవుట్డోర్ యూనిట్. ఆడియో అనేది డిజిటల్ కానీ డిష్ సంబంధించిన యాంటీనాస్ని కానీ మనం ఆడియో అని అంటాం, దీని కానీ ఆడియోని అంటాం మనం. సో మనకి ఒకటి రేడియో వేవ్స్ అనేది ఒక సిగ్నల్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ అని చూపిస్తారు. ఇక్కడ ఇటుగా లోగో ఉంటుంది. సో ఇది మనకి బ్యాక్ సైడ్ బ్రాకెట్కి ఫిట్ చేయడానికి కంపెనీ ఇట్లా మనకి ఇస్తుంది. ఇట్లా పెట్టుకొని మనం బోల్ట్ చేసుకుని ఫిట్ చేసుకుంటాం. సో ఇక్కడ కంపెనీ మన QR కోడ్ స్కానర్, కంపెనీ డీటెయిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అని వస్తాయి. దీంట్లో సీరియల్ నెంబర్లు, IMEI నెంబరు అన్నీ ఉంటాయి. ఇది యాక్చువల్గా దీంట్లో మనకి ఈసిమ్ అనేది ఇంట్లో ఉంటుంది. మనకి ఈసిమ్ అనేది ఇన్బిల్ట్ ఒక చిప్. అది యాక్చువల్గా మనకి ఈసిమ్ అనేది సిమ్ ఇందులో ఇంతకుముందు గతంలో ఉన్న ఈ రూటర్ల వాళ్ళ సిమ్ టైప్ వచ్చేవి. సో ఇప్పుడు మన కంపెనీ ఏం చేస్తుంటే ఆటోమేటిక్ ఇందులోనే ఇమ్ సిమ్ టైప్ అనేది ఇంక్లూడ్ చేసి పంపిస్తారు కంపెనీ వాళ్ళు.
ఈ క్యాప్ ఓపెన్ చేస్తే మన క్యాప్లో మనకి ఒక చిన్న రీస్టార్ట్ బటన్ ఒకటి ఉంటుంది. ఇది రీస్టార్ట్ బటన్. ఏదైనా ఏమన్నా సెట్టింగ్స్ అయినా ప్రాబ్లం అయినా వస్తే ఇంజనీర్ ఎవరైతే ఇంజనీర్ ఉంటాడో వచ్చి వాళ్ళు ఆపరేట్ చేసుకోవడానికి వాడుకుంటారు, మీరు వాడుకోవడానికి కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్స్ ఉంటాయి రెండు. ఇక్కడ ఒకటి పవర్ ఎల్ఈడి లైట్, ఇంకోటి 5G ఎల్ఈడి లైట్. ఇక్కడ ఒకటి ఫ్రెషర్ ఉంది కదండి, దీన్ని ఓపెన్ చేస్తే మనం ఏం లేదు. ఇక్కడ టైప్ సి పోర్ట్ ఒకటి ఉంటుంది, ఇక్కడ. సో ఇది మనం వాటర్ పోకుండా ఇది మనకి స్టీల్ ఇచ్చిండు. సో మనకి 5G లైట్ అండ్ పవర్ లైట్ అనే రెండు మనకి గ్రీన్ కలర్లో లైట్లు బ్లింక్ అవుతాయి. సో మన లైవ్లో మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన సైట్లు ఉన్నాయి కొన్ని. సో మీరు కామెంట్లు అడిగితే వీడియో కావాలంటే దాని వీడియోగా నేను త్వరలోనే మీ ఆ వీడియో ఒకటి లైవ్లో ఇన్స్టాల్ చేసి లైటింగ్ ఎలా వస్తుంది, ఆపరేటింగ్ ఎలా ఉంటుందని టోటల్గా డెమో ఒకసారి చేసి చూపిస్తా. ఈ క్యాప్ ఒకటి ఉంటుంది ఇక్కడ. క్యాప్ ఓపెన్ చేస్తాం. మనకి పైన నుంచి వచ్చి మనకి ఇది పైన పెట్టే రోటర్ ఇది ల్యాండ్ పోర్ట్. ఈ ల్యాండ్ పోర్ట్ కేబుల్ దీన్ని పెట్టేసి పైన మనకి టెర్రస్ మీద కానీ స్లాబుల మీద కానీ బాల్కనీలు కానీ ఎక్కడనేది అవుట్డోర్ పెట్టే యూనిట్ ఇది ఓడిది. దీని నుంచే మనకి మెయిన్ సిగ్నల్ అంతా రిసీవ్ దీని నుంచే తీసుకుంటుంది. ఇది వచ్చేసి 5G సెక్ట్రమ్ 5G టెక్నాలజీ అంటే 5G నెట్వర్క్తో ఈ 5G రూటర్ పనిచేస్తుంది. ఇది పనిచేయాలంటే కంపల్సరీ 5G మ్యాండేటరీ. 4G ఉంటే మాత్రం రాదు, కంపల్సరీ 5G ఉండాలి మీ ఏరియాలో. సో ఈ 5G రూటర్ మనం పైన ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓడి ఫిట్ చేసిన తర్వాత దీని నుంచి ఒక ల్యాండ్ కేబుల్ కిందకేసి మన వైఫై రూటర్కి కనెక్ట్ చేసి వైఫై రూటర్ నుంచి సెటప్ బాక్స్కి డైరెక్ట్గా వైఫై కనెక్ట్ చేసి ఇస్తాం. సో ఇది ఓడియో సెట్ అండి, ఇది ఓడియో సెట్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ కంపెనీ మెటీరియల్ టోటల్ అంతా మనకి కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తుంది. ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రోడక్ట్గా మనకి ఈ కంపెనీ యొక్క మెటీరియల్ మనం ఏదైతే చూసినామో వీటన్నిటికీ టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లైఫ్ టైం వారంటీ ఉంటుంది. మీకు లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఉంటుంది కంపెనీ నుంచి. ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కంపెనీ నుంచి. సో కంపెనీ ఇచ్చిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఓడియో నుంచి మనకి ఇట్లా ఒక కేబుల్ వస్తుంది. ఇది Cat5 ఈ కేబుల్. ఇందులో మనకి 8 పేర్స్, మనకి 4 పేర్ ఉంటాయి. 4 పేర్ అంటే 8 కేబుల్స్ ఉంటాయి. దీన్ని Cat6 అంటాం, మనం Cat5 అంటాం. సో ఇందులో మనకి 4 పేర్ కేబుల్. దీని నుంచి మనకి డైరెక్ట్గా ఈ రూటర్కి ఇచ్చి రూటర్ నుంచి కిందకి మన ఓడియో నుంచి కిందకి వైఫై రూటర్కి ఇచ్చి చేస్తాం అన్నమాట. ఓన్లీ ఒక కేబుల్ మన ఓడియో నుంచే సిగ్నల్ రిసీవర్ నుంచి మాత్రమే మనకి కేబుల్ వస్తుంది, అంతే తప్ప కేబుల్ ఉండదు, యాంటీనాలు ఉండవు. సో ఇది కేబుల్ కానీ కంపెనీ మీకు ఇస్తుంది. కేబుల్ కానీ మీరు అమౌంట్ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇందులో మీకు ట్యాగుల ప్యాకెట్, వాల్ కొట్టుకోవడానికి మనకి 6mm సీ క్లిప్లు, ఒక టేపు, ఒక ల్యాండ్ పిన్స్. సో వీటికి ఏం కావాలో కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత కస్టమర్కి మనకి ఓడి ఫిట్ చేసిన తర్వాత ఈ ఓడి నుంచి మనకి ఇలా కేబుల్ కింద రావడానికి ఇలా మనకి కంపెనీ ఇలా పైప్ ఇస్తుంది కస్టమర్కి. ఇది కానీ మనం ఫిట్ చేస్తాం, మనం సైట్లో అఫీషియల్గా ఫిట్ చేసిన తర్వాత చూపిద్దాం మీకు ఒకసారి లైవ్లో. సో మనకి ఇట్లా ఇది కానీ ఒక పైప్ ఇస్తుంది మనకి. సో ఇదొక పైప్ ఇస్తుంది, రెండు ఇస్తుంది మనకి. ఇది బ్లాక్ పైపు, ఇది దగ్గర 1.5 ఇంచ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఫ్లెక్సిబుల్ కేబుల్ ఇది. సో ఇది ఫ్లెక్సిబుల్ కాదు, ఇది కానీ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మనకి జియో ఎయిర్ ఫైబర్కి కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్ మెటీరియల్స్. మీరు కలెక్షన్ బుక్ చేసుకుంటే కంపెనీ టోటల్గా ఇచ్చే మెటీరియల్ ఇది. సో మనం జియోకి ఆల్రెడీ మనం టెక్నీషియన్గా ఆల్రెడీ HSP అంటే హౌస్ సర్వీస్ పార్ట్నర్గా మనం కంపెనీలో ఒక పార్ట్నర్గా చేస్తున్నాం. సో మనం డిస్ట్రిబ్యూటర్ పాయింట్ తీసుకున్నాం ఆల్రెడీ. ఈ కంపెనీ మనకి టోటల్గా కంపెనీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్స్టలేషన్ మొత్తం మనమే చేస్తాం, సర్వీస్ కానీ మనమే ఉంటుంది. సో మీకు ఏదన్నా డౌట్స్ కానీ జియో ఎయిర్ ఫైబర్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ నాకు మన యూట్యూబ్లో కింద లింకులో వాట్సాప్ నెంబర్ని ఒక నెంబర్ పంపిస్తా. ఆ నెంబర్కి మీతో నాతో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా షేర్ చేసుకోవచ్చు. ఏదైనా వీడియోస్ కావాలంటే సార్ దాని మీద వీడియోస్ తీస్తా. సో ఇట్లాంటి మరిన్ని టెక్నాలజీ గురించి, మరిన్ని లేటెస్ట్ టెక్నాలజీ గురించి, సో మన దగ్గర ఉన్న కాంటాక్ట్ DTH కానీ, CCTV కానీ, నెట్వర్కింగ్ కానీ, LED TVs కానీ ప్రతి ఒక్క దాని మీద మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో చేస్తుంటాం. మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మోటివేషన్ చేసి మీరందరూ హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఈ ఛానల్ని మిగిలిన మీ వాట్సాప్ గ్రూప్లలో, ఇన్స్టాగ్రామ్లలో షేర్ చేసి మన ఛానల్ని ఆదరిస్తారని కోరుతున్నాను. సో మీకు జియోలో ఇంకేమన్నా జియో ప్లాన్స్ గురించి కానీ, జియో బుకింగ్ ఎలా చేయాలి, అండ్ జియో బుకింగ్ చేసుకుంటే అమౌంట్ ఎంత కాస్ట్ ఉంటుంది, జియో ఎయిర్ ఫైబర్లో మనకి
కంపెనీ పేమెంట్ ఎంత, ఆ పేమెంట్లో ఏమేమి మనకి కంపెనీ కంటెంట్ ఇస్తుంది, ఇంటర్నెట్ ఎంత, ఛానల్స్ ఏమి వస్తుంది ఏందనేది టోటల్గా మన నెక్స్ట్ వీడియోలో మీరు మనకి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్లో కంపల్సరీ మీరు ఎడితే డెఫినెట్గా వీడియో చూస్తాను నేను. ఇప్పటికే మనకి వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి సో ఇవన్నీ మళ్ళీ డీటెయిల్గా మళ్ళీ ప్లాన్స్ గురించి బుకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కాబట్టి ఈ వీడియో తెలియదులా. సో నెక్స్ట్ టైం వీడియోలో మనం కంపల్సరీ కలుస్తాను. సో ఈ వీడియో మీ అందరూ చూసినందుకు థ్యాంక్ యూ. సో మీరందరూ డీటెయిల్స్ లోకల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి ఛానల్ని. సో మన వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఏదైనా ఉంటే నాకు వాట్సాప్ చేయగలరు. థ్యాంక్ యూ.